హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం చెప్తానండి. ఏంటంటే అది లాంగూల చాలనమత చరణావఘాతం భూమో నిపత్య వదనోదర దర్శనంచ స్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు ధీరం విలోకయతి చాటు శతైశ్చ భూతే. మనం ఇప్పుడు అందరిళ్లలో పెట్ యానిమల్స్ ఉంటున్నాయి కదా, పెంపుడు జంతువుల్ని అందరూ ప్రేమగా చూస్తున్నారు. అంటే ముందు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుక్కల్ని బాగా పెంచుతున్నాం మనం. అలాగే పిల్లులు కూడా చాలా చోట్ల పెరుగుతూ ఉన్నాయి. కానీ పిల్లుల కన్నా కుక్కలు చాలా విశ్వాసం కలిగినవి, ప్రేమ కలిగినవని చెప్తారు. అయితే పిల్లి ఏం చేస్తుందంటే దాని తోకతో దాని పాపాలన్నీ మనకు అంటిస్తుందట. కాబట్టి పిల్లిని తొందరగా ఎవరు పెంచుకోరు. సరే, కుక్కల్ని అందరూ పెంచుకుంటున్నారు. దేన్నైనా మనం ప్రేమగా చూడటం అనేది చాలా అవసరం. ప్రతి వ్యక్తిలోనూ చైతన్యమైన అచేతనమైన ప్రతి దాంట్లోనూ దైవం ఉన్నదని భావిస్తే ప్రతి దాన్ని మనం ప్రేమిస్తాం కదండి. సో అలా పెంపుడు జంతువులు ప్రతి చోట అందరూ పెంచుకుంటున్నారు. అయితే ఈ కుక్క ఎలా బిహేవ్ చేస్తుందట అంటే, అన్నం పెట్టేవాడి ముందు, యజమాని ముందు ఎలా బిహేవ్ చేస్తుందట, లాంగూల చాలనం. లాంగూలము అంటే తోకను ఆడిస్తూ ఉంటుందట. అధహ చరణావఘాతం. అధహ అంటే నేలను, చరణావఘాతం కాళ్ళతో ఇలా ఇలా కొడుతుందట. ఓకే, లాంగూల చాలనం, అధహ చరణావఘాతం. భూమో నిపత్య వదనోదర దర్శనంచ. భూమో నిపత్య అంటే భూమి మీద వెల్లకిలా పడిపోయి తన నోటిని పొట్టను చూపిస్తూ ఉంటుందట. భూమో నిపత్య వదనోదర దర్శనంచ స్వపిండదస్య కురుతే. స్వ అంటే కుక్క, పిండదస్య అన్నం పెట్టేవాడు ముందు, కురుతే ఇలా బిహేవ్ చేస్తుంది. ఎలా బిహేవ్ చేస్తుంది? తోకనాడిస్తుంది, నేల మీద తన కాళ్ళతో బాగా కొడుతుంది, ఇలా ఇలా కొడుతుంది. అలాగే భూమి మీద పడిపోయి తన వెలకిలా పడిపోయి తన పొట్టని నోటిని చూపిస్తూ ఉంటుంది. ఎవరి ముందు? తనకు అన్నం పెట్టేవాడి ముందు ఇలా రకరకాల విన్యాసాలు కుక్క చేస్తుంది అని. ఓకేనా? అయితే అదే ఒక ఏనుగు అనుకోండి. ఏనుగుల్ని కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా, మావటి వాళ్ళు అంటాం వాళ్ళని. ఏనుగుల్ని జాగ్రత్తగా కాపాడే వాళ్ళను మావటివాడు అంటాం. సో ఇంగ్లీష్లో అయితే మ్యాహౌట్ అంటాం. సో ఈ మ్యాహౌట్స్ ఏం చేస్తారంటే, ఏనుగు ఎలా బిహేవ్ చేస్తుంది? ఆకలి వేసినా సరే అది అన్నం తినడానికి ముందు రాదటండి. కుక్కలాగా అది కొంచెం అలా బిహేవ్ చేయదు. కుక్క అయితే రకరకాల విన్యాసాలు చేసి తనకు ఆకలి వేస్తుందని తన యజమానికి తెలియచేస్తుంది. అలాగే తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. అలా బిహేవ్ చేస్తుంది కుక్క అయితే. కానీ ఏనుగు ఆకలేసినా సరే అది బయటపడదట, గంభీరంగా ఉంటుంది. ఏ మాత్రం తొణక్కుండా బెణక్కుండా అలా స్టేబుల్గా స్థిరంగా దాని నడవడిక అలాగే ఉంటుంది. ఆకలేస్తుందని ముందుకొచ్చి రకరకాల విన్యాసాలు చేయదు. తన ఆకలేస్తుందని తన యజమానికి చెప్పదు. అయితే ఎలా తింటుంది మరి అంటే, మావటివాడు వచ్చి దాన్ని బుజ్జగింపు మాటలతో నాన్న తినరా కన్నా, దానికి ఒక పేరు ఉంటుందిగా, నాన్న తినరా నాన్న, సారీగా నాన్న, లేట్ అయిపోయింది, ఇలా రకరకాల బుజ్జగింపు మాటలతోనే ఏనుగు అన్నం తినడానికి ఇష్టపడుతుంది. కానీ ఒక కుక్కలాగా అది బిహేవ్ చేయదు. అంటే రాయల్టీ ఉన్నది ఎప్పుడైనా సరే, రాయల్టీ ఉన్న వాళ్ళు ఎలాగైనా సరే ఎప్పుడైనా సరే రాయల్ గానే బిహేవ్ చేస్తారు. మీన్ గా ఉండేవాళ్ళు ఎప్పుడైనా మీన్ గానే బిహేవ్ చేస్తారు. కుక్కలాగా మీన్ గా బిహేవ్ చేస్తారు. రాయల్టీ ఉన్న వాళ్ళు ఏనుగులాగా బిహేవ్ చేస్తారు అని. బాగుంది కదండి. ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి. లాంగూల చాలనమత చరణావఘాతం భూమో నిపత్య వదనోదర దర్శనంచ స్వపిండదస్య కురుతే గజపుంగవస్తు ధీరం విలోకయతి. ధీరం విలోకయతి అంటే చాలా గంభీరంగా చూస్తుందట. ఆ చూపులో కూడా ఎక్కడా తనకు ఆకలేస్తుందని కానీ, తనకు తినడానికి తొందర ఎక్కువ ఉందని కానీ ఎక్కడా అది వ్యక్తం చేయదు. ధీరం విలోకైతి చాటు శతైశ్చ. ముద్దు మాటలతో భుంక్తే తింటుంది అని. బాగుంది కదా. చాలా బాగున్నాయి శ్లోకాలన్నీ. ఈ భర్తృహరి రాసిన శ్లోకాలన్నీ కూడా ఎక్సలెంట్ శ్లోకాలండి. ఆణిముత్యాలు లాంటివి, భూమి మీద వజ్రాలు లాంటివి. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. తెలుసుకుని మీ పిల్లలకి కూడా తెలియచెప్పండి. దానివల్ల వాళ్ళు కూడా సత్పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఆచరణలో కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. కొంచెం కష్టసాధ్యమైన
ఆచరిస్తే ఆదర్శవంతులం అవుతాం. నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.